Gerald, you gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are fighting now. ఇరాన్లోని కామ్లో కూర్చున్న ముల్లాలు ఇండియన్ నేవీ పేషెన్స్ను పరీక్షిస్తున్నారు. పిల్లాట్లో ఆడుతున్నారు. అసలేం జరిగింది అంటే ఈ మ్యాప్లో చూడండి. ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మధ్య ఏప్రిల్ 17 రోజు 10 days వరకు సీజ్ ఫైర్ జరిగింది. యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఆర్మీ దగ్గర యుద్ధ ఆయుధాలు అయిపోయాయి కాబట్టి 10 days సీజ్ ఫైర్ ప్రకటించుకున్నారు. లెబనాన్ పై 10 days వరకు ఇజ్రాయెల్ దాడులు చేయదు. లెబనాన్ పై దాడులు ఆపేయాలి అని చెప్పి ఇరాన్ కండిషన్ పెట్టింది కాబట్టి కొంతవరకు ఇరాన్ కూడా హ్యాపీనే. దీని తర్వాత ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచ్చి అన్ని కమర్షియల్ షిప్స్ను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో అలో చేస్తున్నాము అని చెప్పి ప్రకటించాడు. ఏప్రిల్ 18 రోజు భారతదేశానికి చెందిన సన్మార్ హెరాల్డ్ అండ్ జగ్ అర్నవ్ అనే 2 షిప్స్ ఇరాక్లో ఆయిల్ను లోడ్ చేసుకున్నాయి. ఇరాన్ యొక్క IRGC హెడ్ క్వార్టర్స్లో అఫీషియల్లీ క్లియరెన్స్ తీసుకున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దాటుతున్నాయి. ఈ గ్యాప్లో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఇరాన్ దగ్గర ఉన్న 460 kgల యురేనియంను అప్పగించాలి, అప్పుడే USA బ్లాకేడ్ ఎత్తివేస్తుంది అని చెప్పి మారాలాగో రిసార్ట్లో తాగి శుక్రవారం రాత్రి ఏదో తాగుబోతులాగా ట్వీట్ పెట్టాడు. ఇరానియన్ USA మధ్య చిల్లర గొడవల గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 50 సార్లు వీళ్ళు సీజ్ ఫైర్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ కొట్లాడుతూ ఉంటారు. ట్రంప్ మాటలు నచ్చకో లేదా అబ్బాస్ అరచ్చి అలా ఎలా హర్మూజ్ను ఓపెన్ చేస్తా అని ప్రకటించేశాడు. అబ్బాస్ అరచ్చిపై ఏదో కోపమో తెలియదు కానీ సడన్గా IRGC ముల్లాలు అంటే ఇరాన్ యొక్క రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్కు హెడ్ అయిన వాహిది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను మళ్ళీ క్లోజ్ చేశాడు. మధ్యలో ఇండియన్ షిప్స్ ఇరుక్కున్నాయి అన్నమాట. నిన్న IRGC ముల్లాలు గన్ బోట్స్ను వేసుకెళ్లి హర్మూజ్ మధ్యలో భారత కమర్షియల్ షిప్స్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు. సన్మార్ హెరాల్డ్ షిప్స్లో 20 లక్షల బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది. చాలా పెద్ద ట్యాంకర్. భారత్కు 4 రోజులకు సరిపడా ఆయిల్ అక్కడ ఉంది. పిల్లాట్లు కాకపోతే బోటు వేసుకెళ్లి దాడి చేస్తే 1000 కోట్ల నష్టం మనకే. సన్మార్ హెరాల్డ్ యొక్క క్రూ కెప్టెన్ రేడియో రికార్డింగ్లో ఏమంటాడు అంటే, మీరే క్లియరెన్స్ ఇచ్చారు, నా షిప్ సెకండ్ లిస్ట్లో ఉంది, ఇప్పుడు మీరే దాడి చేస్తే ఎలా, మేము వెనక్కి వెళ్ళిపోతున్నాము అని చెప్పి రేడియో రికార్డింగ్లో క్లియర్గా రికార్డ్ అయి ఉంది. ఆ తర్వాత IRGC గన్ బోట్లో ఉన్న సోల్జర్ రేడియో ఛానల్ 64 ద్వారా మళ్ళీ హర్మూజ్ను క్లోజ్ చేశాము, ముస్తాబా ఖమేనీ ఆర్డర్స్ మీద క్లోజ్ చేయడం జరిగింది అని చెప్పాడు. అండ్ సమ్ ఈడియట్స్ ట్వీట్ పెట్టినంత మాత్రాన హర్మూజ్ను ఓపెన్ చేసేది లేదు అని మా ముల్లా గారు ముస్తాబా ఖమేనీ చెప్తేనే ఓపెన్ అవుతుంది అని చెప్పాడు. In Persian Gulf and Oman Sea. This is Iranian Stephanie calling on channel 16. The Strait of Hormuz is still closed. We will open it by the order of our leader Imam Khamenei. ఇక్కడ ఈడియట్ ఎవరు? ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచ్చి ఈడియట్. అబ్బాసే కదా ట్వీట్ పెట్టి హర్మూజ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్ అన్నాడు. ఇక్కడ ఇరాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్ సౌత్ వైపు వెళ్తూ ఉంటే IRGC హెడ్ ముల్లా వాహిది, ఇరాన్ సుప్రీం ముల్లా ముస్తాబా ఖమేనీ నార్త్ వైపు వెళ్తున్నారు. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లోపాలు ఉన్నాయి. మరేం పీకడానికి అబ్బాస్ అరచ్చిను స్పీకర్ గలీబాఫ్ను ప్రవక్తల్లాగా ప్రకటించారు. ఈ ఇద్దరు జోకర్స్ దగ్గర పవర్స్ లేనప్పుడు బ్రోకర్ పాకిస్తాన్తో ఎందుకు ఈ జోకర్స్ చర్చలు చేస్తున్నారు? ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచ్చికు మాట మీద నిలబడడం చేత కాకపోతే రిజైన్ చేసి ఒక మూలాన కూర్చోవాలి. ఇక్కడ ముల్లాల ప్రకారం అంతర్జాతీయ చట్టాలు రాయాలంట. హర్మూజ్లో షరియా చట్టాన్ని ప్రకటిస్తామంటున్నారు. మొన్ననే కదరా ఇరాన్కు రైస్ అండ్ వీట్ ఫ్రీగా సప్లై చేయాలి అనుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్నం పెట్టాలి అనుకునే దేశంపైనే కాల్పులు చేస్తున్నారు. కుక్కతోక వంకర అన్నట్లు మంచిగా ఉన్న దేశాలపై ముల్లాలు దాడి చేస్తారు. ఇక్కడైనా భారత ప్రభుత్వం స్ట్రాంగ్గా రెస్పాండ్ అవ్వాలి. ఇరాన్ ఫ్లాగర్ షిప్స్పై ఫైరింగ్ చేయాలి లేదా ఇరాన్ షిప్స్ను వెనక్కి నొట్టాలి. సాఫ్ట్ డిప్లొమసీ వర్కౌట్ అవ్వడం లేదు. టర్కీలో ఇలాగే అప్పుడెప్పుడో భూకంపం వచ్చింది అని చెప్పి ఇండియన్ నేవీ ఇండియన్ సోల్జర్స్ను తీసుకెళ్ళి ఇస్తాంబుల్లో మానవత్వాన్ని చూపించాం. ఎర్దోగాన్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు బేరక్తా డ్రోన్స్ను సప్లై చేసి భారత్కు కృతజ్ఞతలు తెలిపాడు. భారత ప్రభుత్వం మళ్ళీ ఇరాన్ విషయంలో ఇదే తప్పు చేస్తోంది. ఈ ముల్లాలు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా? 20 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఫుల్ లోడ్ ఆయిల్ ట్యాంకర్లో ఒకవేళ దాడి జరిగి ఆయిల్ లీక్ అయి ఉంటే ఎన్వైర్న్మెంట్ పరిస్థితి ఏంటి? 20 lakhs బ్యారల్స్ ఆఫ్ ఆయిల్. అది 50 నుండి 60 క్రూ మెంబర్స్ ఆ షిప్స్లో ఉన్నారు. క్రూ మెంబర్స్ చనిపోయి ఉంటే భారతదేశ పరువు ఎంతలా దిగజారి ఉండేది. ఇండియాలో ఉన్న ఇరాన్ అంబాసిడర్ మొహమ్మద్ ఫతాలి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇండియా కోసం హర్మూజ్ ఫ్రీ, ఇండియన్ షిప్స్ను వదిలేస్తామని
ఫతాలీ మాట్లాడుతూ ఉంటాడు. నిన్న ఫారెన్ సెక్రటరీ అదే జయశంకర్ గారి అసిస్టెంట్ ఫతాలీను సమన్ చేశాడు. స్పాట్లో పెట్టి కూర్చోబెట్టారు. ఫతాలీ, నువ్వు ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటావు, అక్కడే మీ ముల్లాలు ఫత్వాలు జారీ చేస్తున్నారు. ఇండియా ఎవ్వరికీ సపోర్ట్ చేయలేదు, న్యూట్రల్గా ఉన్న దేశం ఇండియా. మీరే ఇండియన్ షిప్స్ను అలో చేశారు, మీరే పర్మిషన్స్ క్లియరెన్సెస్ ఇచ్చారు, ఇప్పుడు మీరే దాడి చేస్తే ఎలా అని చెప్పి ఫతాలీను అడిగారు. ఇరాన్ పట్ల డిస్ప్లెజర్, నిరాశను వ్యక్తపరిచారు. జయశంకర్ గారు ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీలో పనిచేసే నాయకులపై నిరాశను వ్యక్తపరిచారు. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఐరిస్ డేనాను యుఎస్ఏ సబ్మరైన్ లేపేసింది కదా. ఆ తర్వాత ఇరాన్ యొక్క ఇంకొక షిప్ అయిన ఐరిస్ లావన్లో ఉన్న 183 సైలర్స్కు ఇండియన్ నేవీ ఆశ్రయం ఇచ్చి కొచ్చి పోర్ట్లో డాక్ చేశాం. 10 days తర్వాత ఈ సైలర్స్కు చార్టెడ్ ఫ్లైట్ వేసి ఇరాన్కు సాగా నంపితే ఇన్ రిటర్న్ ఒక సివిలియన్ షిప్ పై, యుద్ధ ఆయుధాలు లేని షిప్ పై ఇరాన్ ఫైరింగ్ చేసి భారత నేవీకు కృతజ్ఞతలు వ్యక్తపరిచింది. 183 ఇరాన్ నేవల్ సోల్జర్స్కు ఫుడ్, బెడ్ అన్నీ ఇచ్చి ఉంటే మనపైనే దాడి చేస్తున్నారు. హౌతీ ఉగ్రవాదులు రంగంలో దిగి యుఎస్ఏ హర్మూజ్ బ్లాకేడ్ను ఎత్తివేయకపోతే రెడ్ సీను బ్లాక్ చేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అంటే ఎవడు పడితే వాడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధం ఎక్కడ వచ్చి ఆగింది అంటే, వార్ అప్డేట్ ఏంటి అంటే చాలా సింపుల్గా చెప్తా. ఈ యుద్ధం అనేది చాలా ల్యాగ్ అవుతోంది. ఎక్కడెక్కడైతే అమెరికా యుద్ధం చేస్తోందో ల్యాగ్ అవ్వడం ఖాయం. మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా చూసుకోండి, ఎక్కడైతే యుఎస్ఏ వేలు పెడుతుందో ఆ యుద్ధం ల్యాగ్ అవ్వడం డెఫినెట్గా ఉంటుంది. వార్ అప్డేట్లో హర్మూజ్ బ్లాకేడ్ను ఎత్తివేయాలి అంటే ఇరాన్ 460 కిలోల ఎన్రిచ్డ్ యురానియంను యుఎస్ఏకు హ్యాండ్ ఓవర్ చేయాలి అని డొనాల్డ్ ట్రంప్ మొండిగా డిమాండ్ పెట్టాడు. ఇరాన్ యొక్క డిమాండ్ ఏంటి? యుఎస్ఏ బ్లాకేడ్ ఫస్ట్ ఎత్తివేస్తే ఇరాన్ కూడా బ్లాకేడ్ను ఎత్తివేస్తుందంట. 5 years వరకు యురేనియం ఎన్రిచ్మెంట్ చేయమని ఇరాన్ హామీ ఇస్తోంది. 460 kg యురేనియం ఎవరికీ ఇచ్చేది లేదు. లెబనాన్పై దాడి ఆపేస్తే చాలు, హర్మూజ్ను ఓపెన్ చేస్తాము అని ఇరాన్ యొక్క దౌత్యవేత్తలు చెబుతున్నారు. ఇరాన్ సుప్రీం ముల్లా ముస్తాబా ఖమేనీ డిమాండ్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. ఇంతవరకు ఈయన మీడియా ముందుకు రాలేదు, మీడియా ముందు మాట్లాడలేదు. అసలు ఉన్నాడా చనిపోయాడనేది ఎవ్వరికీ తెలియదు. ఈ మధ్యలో పాకిస్తాన్ అందరినీ బైపాస్ చేసి స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా ఫెయిల్డ్ నెగోషియేషన్స్ చేస్తోంది. పాకిస్తాన్ వల్ల యుద్ధం ఎగ్జాగరేట్ అవుతోందే తప్ప, ఎక్స్టెండ్ అవుతోందే తప్ప ఆగడం లేదు. డొనాల్డ్ ట్రంప్ డైలీ 5 ట్వీట్లు ఫేక్ స్టేట్మెంట్ పెడతాడు. ఒకరోజు యురానియం ఇరాన్ ఇచ్చేస్తుంది అంటాడు, ఇంకొక రోజు ఇరాన్ భయపడింది హర్మూజ్ను ఓపెన్ చేస్తోంది అంటాడు, మూడో రోజు ఇరాన్ ఈజ్ రెడీ ఫర్ సీజ్ ఫైర్ అంటాడు, అమెరికా యుద్ధంలో గెలిచేసింది వి ఓన్ అంటాడు. డొనాల్డ్ ట్రంప్ మాటలు నమ్మడానికి లేదు, స్పామ్ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ను, జియో పాలిటిక్స్ను ఈ వ్యక్తి WWE మ్యాచ్ లాగా మార్చి పడేశాడు. ఈ మొత్తం ఖియాస్లో ఇండియా నష్టపోతోంది, యూరోప్ దేశాలు నష్టపోతున్నాయి. ఎవరెవరి దగ్గర అయితే ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు లేవో అటువంటి దేశాలే నష్టపోతున్నాయి. యుఎస్ఏ ప్రతిరోజు 300 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తుంది. రష్యా ప్రతిరోజు 150 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తుంది. సౌదీ ప్రతిరోజు 70 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్ ప్రతిరోజు 30 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తుంది. వెనజులా ప్రతిరోజు 100 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తుంది. ఎవరెవరి దగ్గర అయితే ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క నిల్వలు ఉన్నాయో అటువంటి దేశాలకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇండియా ప్రతిరోజు 55 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. చైనా ప్రతిరోజు 160 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. వెస్ట్ యూరోప్ దేశాలు ప్రతిరోజు 400 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఎవరెవరైతే ఆయిల్ అండ్ గ్యాస్ను ఇంపోర్ట్ చేసుకుంటున్నారో అటువంటి దేశాలే నష్టపోతున్నాయి అన్నమాట. దిస్ ఈజ్ హై టైం. ఇండియన్ షిప్స్పై ఫైరింగ్ చేసినందుకు ప్రతీకారంగా ఇండియా కూడా ఇరాన్ షిప్స్పై దాడి చేయాలి. ఇండియన్ షిప్స్పై దాడి చేసి భారత్ను యుద్ధంలో ఇన్వైట్ చేసింది. ఇండియా చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అవ్వాల్సింది. ముల్లాలకు భయపడితే ఇంకా లాభం లేదు. మన దగ్గర P-81 నెప్ట్యూన్, సీ గార్డియన్ డ్రోన్స్ ఉన్నాయి. 2000 కిలోమీటర్ల దూరంలో ఏ షిప్ ఎక్కడ డాక్ అయింది, ఎక్కడ లోడ్ అయింది, ఎక్కడి నుండి వస్తోంది అనే కనుక్కునే టెక్నాలజీ మన దగ్గర ఉంది. రేపు ఇరాన్ షిప్స్ అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ దాటి అండమాన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా ఇరాన్ ఫ్లాగడ్ షిప్స్పై ఫైర్ చేయాలి. ఇరాన్ యొక్క షాడో షిప్స్పై దాడి చేయాలి. ఇలా దాడి చేస్తే ఇరాన్ యొక్క షిప్ ఫ్యూల్ వేస్ట్ అవుతుంది, వ్యాపారం కూడా దెబ్బతింటుంది. అండమాన్ నికోబార్ అండ్ ఇండోనేషియా మధ్యలో 6 డిగ్రీ ఛానల్ ఉంది. ఈ ఛానల్ దారి గుండా, ఈ చిన్న సముద్ర దారి గుండా దాదాపు 80% షిప్స్ ప్రయాణిస్తూ ఉంటాయి. దీన్ని మనం ఈజీగా బ్లాక్ చేయగలం. ఇక్కడ ఇరాన్ అండ్ చైనా ఏమనుకుంటున్నాయి అంటే యుఎస్ఏ బ్లాకేడ్లో ఇండియన్ నేవీ యుఎస్ఏకి హెల్ప్ చేస్తోంది అని చెప్పే కావాలని ఇండియన్ షిప్స్పై టార్గెట్ చేస్తుంది. యుఎస్ఏ బ్లాకేడ్ వల్ల ఇరాన్కు ప్రతిరోజు $400 మిలియన్ లాస్. 2-3 బ్రహ్మోస్ మిజైల్స్ను ఇరాన్ షిప్స్పై దించాలి.
ముల్లాలను కూర్చోబెట్టాలి, లేదు అంటే ఎవడు పడితే వాడు సముద్రదారులను క్లోజ్ చేసుకుంటూ పోతాడు. గల్ఫ్ దేశాలకు ఫుడ్ ఒమాన్, రెడ్ సీ నుండి వస్తుంది కాబట్టి కడుపు నిండా తిని తేముతున్నారు. యూఎస్ఏ అండ్ రష్యాకు బాగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీనే. ఇక్కడ నష్టపోతోంది ఇండియా, వెస్ట్ యూరోప్, సౌత్ ఈస్ట్ దేశాలే. ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాలి. ఇండియా, యూకే, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇజ్రాయెల్ ఇలా 10-16 దేశాలు హర్మూజ్ ముందు నిలబడి ముల్లాలను బెదిరిస్తేనే ఈ యుద్ధం అనేది ఒక కొలిక్కి వస్తుంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.